బీజేపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ లేడీ సినీ సూపర్ స్టార్ ఎక్కడా కుదురుగా నిలవలేదు. 25 ఏళ్లు రాజకీయ జీవితంలో సొంత పార్టీతో సహా ఎన్నోసార్లు పార్టీలు మారారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రెండోసారి కాంగ్రెస్ పార్టీలో చేరి హడావిడి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేతలంతా పదవుల కోసం క్యూ కడుతున్నారు. ఆ లేడీ సూపర్ స్టార్ మాత్రం సైలెంట్గానే ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన లీడర్ సోషల్ మీడియాకే ఎందుకు పరిమితం అయ్యారు? ఇంతకే ఎవరా స్టార్? ఏమా కథ? వాచ్ ఇట్. లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయశాంతి గురించి అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తెలియని వారుండరు. 1998లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి తర్వాత బీజేపీ నుంచి బయటకొచ్చి తల్లి తెలంగాణ పేరుతో సొంతంగా పార్టీ స్థాపించారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో తన పార్టీని విలీనం చేసి మెదక్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ మళ్లీ బీజేపీ అంటూ పార్టీలు మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎన్నికల్లో హడావిడి చేశారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. కానీ విజయశాంతి గురించి మాత్రం ఎక్కడా ఎటువంటి చర్చ లేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలో మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఎన్నికల సమయంలో ఆ విషయమే ఎక్కడా ప్రస్తావనే రాలేదు. దీంతో విజయశాంతి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నేనున్నానంటూ అందరికీ గుర్తు చేస్తున్నారు ఈ లేడీ సూపర్ స్టార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇంతవరకు గాంధీ భవన్ కు ఆమె రాలేదు. పార్టీ నేతలు ఎవరినీ కలవలేదు. దీంతో కాంగ్రెస్ లో విజయశాంతి ఉన్నారనే విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి పార్టీ అధికారంలోకి రావాలని ప్రచారం చేశారు. మరి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమె అడ్రస్ లేరు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు విజయశాంతి సైలెన్స్ కు కారణం ఏంటో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సిందే.